జై మహాకాళి, జై మహాకాళి, జై మహాకాళి. నమో పిశాచిని బట్వాహ, నమో భయంకరీ ఫట్ స్వాహా. ఓం అయం భయం సిద్ధాయ నమః కృతే స్వాహా. దేవి, నిన్ను సంతోషపరచబోతున్నాను. ఇదిగో ఈ బిడ్డను నీకు బలి ఇచ్చి నిన్ను సంతోషపరుస్తాను. జై మహాకాళి. జై మహాకాళి. జై మహాకాళి. ఏంటిది? ఇవాళ వాతావరణం చాలా మార్పుగా ఉందే. ఇవాళ వర్షం ఆగుద్దనే అనిపించలేదే. సావిత్రి, ఒసే సావిత్రి, ఎక్కడున్నావే? నాకు ఒక టీ తీసుకురా, నేను కొంచెం బయటికి వెళ్ళాలి. ఊరికనే అరుస్తూ ఉండకండి. మీ మాట వింటే నాకు పిచ్చి పడుతుంది. ఉదయం నుంచి అరుస్తూనే ఉన్నారు. ఇది ఇల్లా టీ కొట్టనే అనుకుంటున్నారా? కాస్త ఆగండి, టీ తీసుకొస్తాను. ఎప్పుడు చూసినా టీ టీ అని నష్టపెడతారు. అయ్ నిన్నే, నువ్వు ఇతన్ని ఏం చేసావో మర్యాదగా చెప్పు, లేకపోతే లాకపుల వేసి మక్కిలు ఎరగదీస్తా. నన్ను వదిలేయండి సార్, నాకేమీ తెలీదు. నేను అన్న డైలీ రాత్రి మందు తాగుతాం అంతే. ఆ తర్వాత నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఇదిగో అన్న, ఈరోజు మత్తు కొంచెం తలకెక్కింది. మీకు కూడా మత్తు ఎక్కువైనట్టు అనిపిస్తోంది. ఈరోజు ఏంటి ఇటు వెళ్తున్నారు? ఎప్పుడు అటు కదా మీరు వెళ్ళేది. ఏంట్రా చిన్నపిల్లల చెప్పిందే చెప్తున్నా. నాకు మత్తు ఎక్కిందా? నెక్కిందే నీకురా. నేను సింహరా, సింహాన్ని. ఎంత తగిన స్టడీగా ఉంటాను. నీకురా ఎక్కువైంది. ఇంకా ఈ దారి ఉందా, అదే షార్ట్ రూట్. అర్థమైందా? అడ్డదారి. 5 నిమిషాల్లో వెళ్తాను. 5 నిమిషాల్లో వెళ్తాను. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. కానీ రోజు మీరు ఇటే కదా వెళ్ళేది. కానీ ఇప్పుడేంటి అడవి మార్గాన వెళ్తున్నారు? అరే ఇప్పుడే కదరా చెప్పాను, ఇది అడ్డదారి. ఇది అడ్డదారిలో వెళ్ళానంటే నేను 5 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాను. అర్థమైందా? నువ్వు వెళ్ళిపో, త్వరగా ఇంటికి వెళ్ళి నిద్రపోయి సైకిల్ ఇచ్చి వెళ్ళు. అరే అన్న, ఇది నా సైకిల్. మీ సైకిల్ అక్కడే వదిలేసి వచ్చారు. సరే కొంచెంగా సంతోషం, కొంచెంగా వెళ్ళు. మీరు ఎందుకు అటు వెళ్తున్నారో నాకు అర్థమయ్యింది. ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి జల్సా చేయబోతున్నారా? కానీ నేను ఎప్పుడు ఒంటరి వాడినే. ఒంటరిగానే ఉంటాను, ఒంటరిగానే బతుకుతాను. దీనా, ఎస్ సార్. ఇలారా. ఇదిగో వస్తున్నా సార్.
బాడీని పోస్ట్ మార్టంకి పంపే ఏర్పాట్లు చెయ్యి. ఆ, సరే సార్. ఇక మీరంతా ఇతని గురించి ఏమైనా వివరాలు తెలిస్తే చెప్పండి. ఏదైనా తెలిస్తే వెంటనే చెప్పండి. ఏమిటి? లేదు సార్, మాకేమీ తెలీదు. ఇదేదో అడవి మృగం దాడి చేసినట్టు ఉంది. జాగ్రత్తగా చూడండి సార్. మెడ మీద చూడండి. ఆ గుర్తులు చూసారా? చంపింది ఎవరైనా కావచ్చు, మృగమో లేకపోతే మనిషో. ఖచ్చితంగా ఏదో ఒక రోజు తెలుస్తుంది. నేను తప్పకుండా విచారించి కనిపెడతాను. హంతకుడు చాలా కిలాడి, వాడు ఎవడైనా కావచ్చు. కానీ ఏ ఆధారాలు కూడా వదిలిపెట్టలేదు. జోహార్ రామన్నకి జోహార్ రామన్నకి జోహార్ రామన్నకి జోహార్ రామన్నకి జోహార్ రామన్నకి జోహార్. అరే నువ్వెక్కడికి వెళ్తున్నావు? అన్నా గంగాధర్ అన్న, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను హరియానాని తీసుకొస్తాను, మీరందరూ మయానానికి వెళ్ళండి. మేం ముందుగా శ్మశానానికి వెళ్ళి ఏం చేస్తాం? అదేగా. శవానికి కాపలాగా హరియానాని తీసుకొచ్చి ఆఖరి కార్యక్రమాలు చేయించాలిగా, లేదంటే ఈ ఆత్మ ఊరంతా తిరుగుతుంది. సరే గంగాధర్ అన్న, ఆ, నువ్వు బయటికి వెళ్తున్నావు కాబట్టి వచ్చేటప్పుడు సహాయ తీసుకురండి. తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. నేను హరియానాని తీసుకొస్తాను, సరేనా? ఆ. సరే అన్న, సరే, త్వరగా రా. మీరు వెళ్ళండి, రామన్నకి మర్చిపోకుండా తీసుకురండి. రే మీరు వెళ్ళండి. జోహార్, రామన్నకి జోహార్, రామన్నకి రామన్నకి జోహార్, 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 రామన్నకి జోహార్. అరే గణపతి, రారా. ఏంటి విషయం చెప్పు. మీరు వెంటనే ఇప్పుడు మయానానికి రావాలి, త్వరగా రండి. ఏ ఒకడు చనిపోయాడు, తనకి కార్యక్రమాలు చేయాలి. మీ గ్రామంలో వాడా? అదో పెద్ద కథలే అన్నా, నువ్వు త్వరగా బయలుదేరు. సరే పద. ఇలా చూడు సావిత్రి, నేను బయటికి వెళ్ళి వచ్చినాక తాగుతానులే టీ. త్వరగా పదండి హరి అన్నా. నువ్వు పద. అరే ఈ మనిషి ఉన్నాడే, ఉదయం నుంచి నాకు చిరాకు తెప్పిస్తున్నారు. ఈసారి టీ అడుగుతారు కదా, అప్పుడు ఎలా చేసి తీసుకొస్తారో చూడండి.